హరి ఎన్ని ఆంక్షలు విధించినా యొక్క చెక్ పోస్టులతో అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ గోడలు పలగొట్టుకున్నట్టుగా ఈ యొక్క అభిమానులంతా పెద్ద ఎత్తున కర్నూలుకి చేరుకున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలలో ప్రతి చోట చెక్ పోస్ట్ పెట్టి ఈ యొక్క పర్యటనను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. వాటిని పటాపంచలు చేస్తూ ఈరోజు జగనన్న అభిమానులంతా పెద్ద ఎత్తున ఈ యొక్క కర్నూలుకి తరలి రావడం జరిగింది. జన సమూహంతో పూర్తి స్థాయిలో యొక్క ప్రజలైతే నిండిపోయినారు, నీరాజనం పడుతున్నారు. తమ నేతను చూడడానికి, తమ కోసం వస్తున్న నేతను కలవడానికి ఎంతో తండోపతండాలుగా ఈ యొక్క జనాలైతే తరలి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మీరు చెప్పిన విధంగానే గంటల తరబడైనా కానీ వేచి ఉండి ఆ యొక్క తమ నేతను చూడడానికి మాత్రం బారులు తీరిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడ చూసినా కానీ జన సమూహంతో పూర్తి స్థాయిలో యొక్క తమ అభిమానాన్ని చాటుకున్న పరిస్థితి. ఒక పక్కన పోలీసుల ఆంక్షలతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ ఏ విధంగానైనా తమ నేతను కలవాలనే ఒక ఉద్దేశంతోనే పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకుంటున్నారు. కొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా జైలుకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నీరాజనం అయితే ప్రజలైతే పలుకుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే అక్రమ కేసులతో ఈ యొక్క జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కర్నూలు జిల్లా జైలుకి రాబోతున్నారు. ఇక్కడ ములాఖాతులో అతన్ని పరామర్శించున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏదైతే అండగా ఉండాలనేది పూర్తి స్థాయిలో అండగా ఇస్తూ వారికి తాము ఉన్నామనే ఒక భరోసా కలిగిస్తూ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కొద్దిసేపట్లో యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క కర్నూలు జిల్లా జైలుకి రాబోతున్నారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. మొదటగా మాజీ ఎంపీ బుట్టారేణుకు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏ విధంగా చూడొచ్చు ఈరోజు చూస్తున్నట్లయితే గంటల తరబడైనా కానీ వేచి చూస్తున్నారు, ఎంతో అభిమానాన్ని కూడా చూపుతున్న పరిస్థితి కదా, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు కూటమి ప్రభుత్వం జగనన్న ఇక్కడ కర్నూలుకి ఎమ్మెల్యే గారిని ములాఖాతుకు వస్తున్న దాని సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎక్కడికి అక్కడ ఆంక్షలు పెట్టి ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా ప్రతి గ్రామాల దగ్గర, మండలాల దగ్గర, ప్రతి ఒక్క దగ్గర కూడా వాళ్ళని అడ్డుకుంటూ వస్తూనే ఉన్నారు. ఎవరిని కూడా పర్మిషన్ ఇవ్వకుండా అసలు సామాన్య ప్రజలను కూడా తిరగనివ్వనంత కట్టుదిట్టం చేశారు. కానీ అభిమానం అనేది ఆంక్షలని దాటుకొనైనా వస్తుంది అని ఈరోజు కర్నూలు డిస్ట్రిక్ట్లో, కర్నూలు జిల్లాలో ప్రజలందరూ కూడా ఈరోజు నిరూపించారు. ఎక్కడికక్కడ అసలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ జనం ఆ విధంగా ఇంతమంది జనం అన్నకు నీరాజనం పలకడానికి వచ్చారు. జగనన్న మాట, జగనన్నని చూడాలి అన్న ఒక ఆశతో ఈరోజు మీరు చూసి ఉంటారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజానాయకుడిని, ప్రజలలో ఉండే ఆ నాయకుడి మనసుని తాకేందుకు ప్రజా అభిమానం అనేది అది ధీటుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా రావడం జరిగింది. మమ్మల్ని కూడా ఎక్కడికక్కడ ఎవరిని వారిని అలా ఆంక్షలు పెట్టేసి ఆపివేయడం జరిగింది. అయినా కూడా జగనన్న అన్న ఒక మాట ప్రజల్ని అలా లాక్కుని అలా తీసుకుని వచ్చింది. కూటమి ప్రభుత్వం శ్రీకాకుళంలో సక్సెస్, వైజాగ్లో సక్సెస్ అయింది. ఇప్పుడు కర్నూలులో కూడా అవ్వకూడదు అన్న ఒక కోణంలో ఈరోజు అదేదో మనకి కర్ఫ్యూ పెట్టేసి ఏమో ఇంకా మనకు పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చేసి మనల్ని అటాక్ చేస్తుంటే ఏ విధంగా అయితే ఆంక్షలు పెడతారో ఆ విధంగా కట్టుదిట్టలు చేశారు. బట్ అయినా కూడా అన్న అభిమానం ఇలా లాక్కొని వచ్చింది. సో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ జైలు దగ్గర ఉన్నాం, అన్న ఇప్పుడు రాబోతున్నారు. ఇంత సమయం పట్టిందంటే మీరే ఆలోచించుకోండి. ఎక్కడికక్కడ అన్నని ముందుకు రానివ్వకుండా జనాలు ఆ విధంగా అన్నతో ఆదరణ కావాలి, అన్న ఒక్క పలుకు, అన్న ఒక్క నవ్వు కావాలి అనేసి వాళ్ళందరూ కూడా అక్కడ ఎదురు చూస్తున్నారు గంటల కొద్దీ. సో ఇది ఎవ్వరూ కూడా ఆపలేరు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు ప్రయత్నించినా కూడా జగనన్న ప్రేమ అభిమానాలను ప్రజల్లోకి పోకుండా ఆపడం మటుకు అసాధ్యం. ఎట్లా చూడొచ్చు అంటారు ఈ యొక్క అక్రమ కేసులు పెట్టడము, దౌర్జన్యాలు చేయడము? మొదటి నుండి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చూసాం. ఈ యొక్క ఎమ్మెల్యే విరూపాక్షి కేసు విషయంలో చూసుకున్నట్లయితే అది పూర్తిగా వాస్తవం కాదు అనేది నిర్ధారణ అయింది. మరి ఇటువంటి కేసులు పెడుతున్న వీరిని ఎండగట్టడానికి ఈరోజు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు కదా, ఏ విధంగా ఉందంటారు?
ఈరోజు వీళ్ళు పెట్టిన అక్రమ కేసుకు కారణంగా వాళ్ళకి చెంప దెబ్బ కొట్టినట్లు అనిపించింది. ఎందుకంటే ఈరోజు ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు పొద్దున నుంచి 8 నుంచి మాకు అవే ఫోన్లు, మేడం మమ్మల్ని మేము వస్తుంటే జగనన్నను చూడడానికి అక్కడ ఆపినారు ఇక్కడ ఆపినారని చెప్పేసి మా నియోజకవర్గం నుంచి నాకే ఎన్ని ఫోన్లు వచ్చినాయో. ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారో మాకే అర్థం అవుతలేరు. వాళ్ళు ఎంతో ప్రేమతో ఈరోజు మా నాయకుడిని చూడాలనే స్వతంత్రం కూడా లేదా, ఈ రాష్ట్రానికి అయితే స్వతంత్రం లేదా మేడం అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. అయినా కూడా ఈ కూటమి వాళ్ళకి ఎందుకు దడ పుడుతుందో మాకు అర్థం కాలేదు. అంటే ఎక్కడ జగనన్న వెళ్తే అక్కడ జనాలు విపరీతంగా జిల్లాకు మించి వస్తున్నారని చెప్పేసి ఒక ఆంక్షలు పెడితే కర్నూలు 0, అక్కడ ఎవరు అభిమానులు లేరు, రాయలసీమలో అనిపించాలని చూసినారు. నేను ఒకటే చెప్తున్నా, మరి సూర్యునికి ఎలాగైతే అరచే అడ్డం పెట్టి ఎండను ఆపగలుగుతారా, అలాగే జగనన్న అభిమానాన్ని మీరు ఆంక్షలతో ఈరోజు ఆపగలిగారా అని చెప్తున్నాను. మీరు ఎంత పోలీసుకు ఒత్తిడి తెచ్చి ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి జైలుకి రావడానికి ఇప్పటికే సమయం 4 hours అవుతుంది అన్న, ఇక్కడికి ఇంకా చేరుకోని పరిస్థితుల్లో జనాలు కాన్వాయ్కి అడ్డం పడుతూ జై జగనన్న నినాదాలతో ఈరోజు నిజంగా కూటమి గుండెలో ఈరోజు నిజంగా వాళ్ళకి వెలక్కాయ పడినట్లుంటుంది. ఇదేంటి దేవుడా, ఇన్ని ఆంక్షలు పెట్టి ఇంత పోలీసులు పెట్టినా కూడా ఎటు నుంచి వచ్చినారని చెప్పేసి ప్రేమ అంటే ఇది రాని ఈరోజు నిజంగా వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి చెప్తున్నా. మీరు ఎప్పుడైనా ఒకటే తెలుసుకోవాలి, అక్రమ కేసులు పెడితే జనాలలో ఇలాగే ఉంటుంది అభిమానం. మీరు అక్రమ కేసులు పెట్టి అడ్డంగా ఇరికిచ్చి అడ్డంగా జైలుకు పంపిస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, మేము జగనన్నని ఖచ్చితంగా ఆయన అభిమానాన్ని చాటి చూపుతామని ఈరోజు నిజంగా కర్నూలు గడ్డ అంత కదిలి ఈరోజు జగనన్నని చాలా రావడానికి జైలుకి 4 గంటల టైం పట్టిందంటే అభిమానం చూడండి. ఇంకా ఇంతవరకు కూడా ఇక్కడికి రాని పరిస్థితిలో ఈరోజు జనాల మధ్యలో మా జగనన్న ఉన్నాడు. ఇప్పటికైనా తెలుసుకొని ఈ అక్రమ కేసులు అనేది మీరు చాలించి మీరు ఏం చెప్పారో రాష్ట్రానికి అప్పుడు ఎలక్షన్లో అవి చేసేకి ప్రయత్నం చేయడం చెప్పేసి చెప్తున్నారు. బార్గేట్స్ని అడ్డుపెట్టడము, ఆంక్షలు విధించడము, ఇట్లా రకరకాలుగా ఏదైతే అడ్డుకోవాలనే ప్రయత్నం అయితే చేశారో మరి అది సక్సెస్ అయిందంటారా? ఈ రోజున రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ములాఖత్ ద్వారా ప్రస్తుత శాసనసభ్యులు బీసీ వర్గానికి చెందినటువంటి విరూపాక్ష గారిని కలవటానికి రావటం సందర్భంగా జిల్లాలో ఎక్కడిదక్కడనే వారు రాకుండా ఎన్ని రకాలుగా అక్షింతలు వేస్తున్నారంటే ప్రతి చోట అంటే మేము ఆదోని నుంచి వస్తూ ఉంటే ప్రతి గ్రామం దగ్గర కూడా వాళ్ళు చెక్ పోస్ట్ లాగా పెట్టి వెహికల్స్ ఆపి అంటే జన సంతోషాన్ని ఎక్కడ వీలైతే అక్కడ ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారి టూర్ని ఫెయిల్ చేయాలనేటువంటి కూట ప్రభుత్వం కన్నటువంటి కళలు వాళ్ళు ఏదో ఊహించారు, కానీ అది జరిగింది వేరు. ఈరోజు చూస్తే కర్నూలు జిల్లాలో వారు ఎయిర్పోర్ట్ నుంచి ములాఖత్ దాకా కోర్టుకు రావడానికి రమారమి ఇప్పటికి 4 గంటలైంది. వారు ఇప్పటికి కూడా ఇంకా రాలేదు పరిస్థితి. అంటే జనంలో వారిలో గుండెల్లో ఎంత ప్రేమ ఉంది అనేటువంటిది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. జగనన్న నేను ప్రేమగా ఒక్కసారి పలకరిస్తే వారి నవ్వు కోసమే ఈరోజు రోడ్డు మీద ఇంతమంది జనం వాళ్ళు కాచుకొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి జనమే జనం అనేటువంటిది ఈరోజు నేను ప్రత్యక్షంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా వారి ఎక్కడికి పోయినా కూడా జనం ఆయన ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఒక కర్నూలు జిల్లా అనేది కాదు, నంద్యాల జిల్లాలో కూడా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో ఒక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కానీ మిమ్మల్ని కానీ అడ్డుకునే పరిస్థితి. అంటే ఎందుకంటారు ఇట్లా? అదే నిన్న సాయంత్రం వరకు మనము ఎస్పీ గారిని అడిగితేనేమంటే ఏం పర్వాలేదు మీరు చేసుకోవచ్చు, బ్యారికేడ్స్ ఊరికే అట్లా పెడతామన్నారు. కానీ పొద్దున దగ్గర 15 నుంచి 20 వేల మంది నందికొట్కూరు నియోజకవర్గం నుంచి జగనన్నను చూడడానికి ఈ జైలు దగ్గరికి ప్లస్ ఆల్సో నన్నూరు టోల్గేట్ దగ్గరికి వస్తుంటే పొద్దున వాళ్ళు చెప్పిన మాటలన్నీ మార్చేసి ప్రతి ఊరు బయటను మళ్ళీ హైవేలో కూడాను 3-4 చోట్ల బ్యారికేడ్లు పెట్టడం, బ్యారికేడ్లు పెట్టి ఆపడము. అది ఆపడాన్ని నేను సిద్ధార్థ రెడ్డి వాళ్ళతో ఘర్షణకు దిగి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని ఘర్షణ దిగిన తరువాతే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అప్పటికి కూడాను జనాలు తండోపతండాలుగా నందికొట్కూరు నుంచి దగ్గర 15 నుంచి 20 వేల మంది వచ్చారు. అంటే దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రేమను పంచుకున్న నాయకుడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ర్యాలీ మనం చూసామా? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైనా జైలుకి వెళ్తే ఆయన జైలుకి వచ్చి పరామర్శించడం మనం చూసామా? ఒకవేళ పరామర్శిస్తే ఇంతమంది ఉండడం మనం చూసామా? అది అందరూ తెలుసుకోవాల్సిందంటే జగనన్నకి ఇప్పటికి కూడాను
మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, తటస్థంగా ఉన్నవాళ్ళు కాదు, తెలుగుదేశం పక్కన ఉన్న వాళ్ళు కూడాను ఆయన అంటే ప్రేమిస్తారు. ఆయన అభివృద్ధి అంత మంచిగా చేశారు. ఆయన ఒక ప్రజానేత. తప్పకుండా 29లో ఆయన ముఖ్యమంత్రి అవుతారు. మీరు చెప్పండి, అంటే ఇన్ని ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఇంత అభిమానం చాటుతూ ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఎక్కడ చూసినా జన సమూహం అనేది కనపడుతుంది, ఆ అభిమానం అనేది కూడా కనపడుతుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు, అభిమానం అనేది కట్టలు తెంచుకుపోయింది. దాని గురించి ఎవరు ఎన్ని ఆటంకాలు ఎదురేసినా ఏమీ కాదు. ఏ విధంగా కూడా ప్రజల్లో ఉన్నప్పుడు దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఊరికే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు కానీ పోలీసు వాళ్ళు పెడితే ఆపితే అయిపోతుందేమో, ఏమన్నా ఇంకా కంటిన్యూ చేస్తే ఏమి కాదు. అది ఏదున్నా కూడా ప్రజల అభిమానాన్ని ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పేసి గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఆయన ఏం మీటింగ్కి రాలే, వచ్చేది పరామర్శించేది, వచ్చేదానికి ఇంతమంది వచ్చి స్వచ్ఛందంగా మమ్మల్ని ఇంకా వెహికల్స్ పంపించండి అని చెప్పేసి అడిగే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారంటే ఎంత అభిమానం ఉంటే అడుగుతారు జగన్ మీద అనేది కూడా ఇప్పుడు అర్థమవుతా ఉంది. అంటే ఈ యొక్క పోలీస్ ఆంక్షలు ఈ యొక్క అభిమానాన్ని ఆపగలిగిందా? ఆపలేదు, ఆపగలిగే పరిస్థితే లేదు. ఏదన్నా కూడా ఎమీనూరులో చూసినాము. ఎమీనూరులో వచ్చేటప్పుడు పోలీసులు అడ్డుకోవడం జరిగింది. సరే మేము ఇక్కడే బయట ఇస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు మాత్రం మేము పైనుంచి ఆదేశాలు వస్తే చేస్తారు. పాపం వాళ్ళేమి ఆటంకాలు చేయలేదు, వాళ్ళకేం ఉండదు. పైనుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి, రెడ్ బుక్ నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఎక్కడ ఆపలే, వచ్చేసినారు, దొబ్బుకొని వచ్చేసినారు. అదే పరిస్థితి. ఏమంటారు? ఇటువంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా చూసారా? అంటే ఏ ఒక్క ప్రభుత్వం కూడా లీడర్లను, నాయకులను కావచ్చు, ఈ యొక్క ప్రతిపక్ష నేతలను కావచ్చు అడ్డుకునే పరిస్థితి అయితే కనపడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. మరి ఇది కంపేర్ చేస్తే ఏమని చెప్పొచ్చు? ఇప్పుడు జనబలం అనేది అది ఒక వైఎస్ఆర్ కుటుంబానికి మాత్రమే ఉండేది, ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు 4 సార్లు సీఎం అయినా కూడా ఎప్పుడూ ఆయన ముఖం చూసి ఎప్పుడు ఓటేసింది లేదు. ఏదో వాళ్ళ మామ పెట్టిన పార్టీ దొంగిలిచ్చినాడు, సైకిల్ దొంగిలినాడు, మరి అదే జెండా దొంగిలినాడు కాబట్టి ఆయనకు అది ఎప్పుడు కూడా ఆయన ఏకంగా ఒక్కడిగా నిలబడి ఎప్పుడు గెలిచిన పరిస్థితి లేదు. ఎప్పుడు దొంగసాటు వెన్నుపోట్లు పొడిచే అయినాడు. కాబట్టి ఈరోజు ఒక జనబలం ఉండే ఏకైక కుటుంబం ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఒక వైఎస్ఆర్ కుటుంబమే. మరి దాదాపు 5 గంటలు కావస్తూ ఉంది ఎయిర్పోర్ట్ నుంచి ఇంతవరకు కూడా ఇంకా ఇక్కడికి రాలేదు. అంటే జనం విపరీతంగా స్వచ్ఛందంగా, ఒక తెలుగుదేశం పార్టీ ఏదైనా మీటింగులకు పిలవాలంటే బిర్యానీ పొట్టాలు ఇవ్వాలి, మందు బాటిల్ ఇవ్వాలి, వాళ్ళ కూలి ఇచ్చి తెచ్చుకోవాలి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తామంటే స్వచ్ఛందంగా పోలీసులు ఒక దిక్కు ఆంక్షలు పెట్టినా కూడా, బారికేడ్లు పెట్టినా కూడా అవన్నీ తోసుకుంటూ వాళ్ళకు దొడ్డదారిన వేరే ద్వారాన కూడా ఈరోజు స్వచ్ఛందంగా బైకులలో నడిచి మరి వాళ్ళ కంప గీరుకుండా కూడా మరి వదిలించుకొని ఇవన్నీ కూడా వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ అభిమాన నాయకుడిని చూడాలా. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రతి కుటుంబము లబ్ధి పొందింది కాబట్టి గతంలో రాజశేఖర రెడ్డి గారి వల్ల ఈరోజు ఆ కుటుంబం అంటే ఎన్నలేని అభిమానం. మొన్న కూడా 2024 ఎన్నికల్లో కూడా ఆ కుటుంబాన్ని ఓడించే పరిస్థితి ఎవరికి లేదు. కాకపోతే ఈరోజు ఈవీఎంల ప్రభావం వల్ల ఈరోజు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2029లో ముఖ్యమంత్రి అవుతారు. ఈరోజు ఏదైతే ఇబ్బందులు పెట్టి కార్యకర్తలకు ఈ హింస పెట్టి ఈ జైళ్లకు ఇవన్నీ చేస్తూ ఉన్నాడో ఖచ్చితంగా దానికి వడ్డీతో సహా వాళ్ళ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది కూటమి ప్రభుత్వం ఏదైతే కుట్రలు పడ్డారో అది విఫలమైనట్లేనా? ఖచ్చితంగా విఫలమైనతే. ఎందుకంటే గత పార్టీ నిర్మాణం, పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు జనం మనిషి, ప్రజల మనిషి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి హవాని ఎవ్వరు కూడా ఆపలేరు. కాబట్టే వాళ్ళు మూడు ముక్కలాట ముగ్గురు కూటమిగా వచ్చారు. అయితే ఈరోజు కర్నూలు జిల్లా ప్రోగ్రాము ములాఖత్ షెడ్యూల్ ఫిక్స్ అయినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి చాలామంది మాకు వాహనాలు అరేంజ్ చేయండి, వాహనాలు అరేంజ్ చేయకపోయినా మేమే వస్తామని చెప్పి స్వచ్ఛందంగా చెప్తా ఉంటే కూడా ఇది పార్టీ ప్రోగ్రాం కాదు, ఓన్లీ ములాఖత్ ప్రోగ్రాం అని చెప్పితే కూడా జనం తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారిని అనగదొక్కాలనుకుంటున్నాడో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ప్రజలు, ఉత్తరాంధ్ర అయినా, మధ్యాంధ్ర అయినా, రాయలసీమ అయినా ఒకటే జనం, అదే జగన్. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క పర్యటనలో ఎక్కువగా
యువతనే కనపడుతున్నారు. అంతేకాకుండా డిఎస్సి అభ్యర్థులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి తమ బాధని వెలగక్కారు. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ యొక్క జన సమూహం చూస్తే ఏమనిపిస్తుంది? ఒకటి మనం చూసుకోగలిగితే అన్న, ఫస్ట్ మనం మాట్లాడవలసింది ఏంటంటే జనసమూహం కంటే ముందు జగనన్న అనే పేరుకి ఈ రాయలసీమలో అయితే కానీ కర్నూలు మొత్తం జిల్లాలో జగనన్న పేరు చెప్పంగానే వేలాది సంఖ్యలో ఎప్పుడు యువత కూడా సిద్ధంగా ఉంటారు. వాళ్ళు వస్తా అన్నప్పుడు వాళ్ళ అభిమానాన్ని కానీ ఎవరిని కానీ ఆపడానికే లేదు. ఈరోజు కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా మా బండ్లను ఆపినారు. వాళ్ళు మేము వద్దయ్యా, ఇది మన లీడర్కి ఇబ్బంది అవుతుంది, ములాఖాత్ కోసం వస్తా అన్నారంటే లేదు ఖచ్చితంగా మాకు కావాలా అని చెప్పి కూడా వస్తూ ఉన్న వాళ్ళని బండితో ఆపినారు. ఆపితే పోలీస్ వాళ్ళు ఏమని చెప్తా అన్నారు, సార్ మాకు ప్రెషర్ అవుతా ఉంది, మిమ్మల్ని ఆపలేము, మిమ్మల్ని ఆపకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పి. దాని తర్వాత సరే అని చెప్పి అక్కడ అందరు ఇంకా దాదాపు 300-400 పైన బండ్లు అక్కడ వెయిటింగ్. జగనన్న అడిచేసరికి పాపం ఆయన భయపడి వెళ్ళిపోయినారు. దాని తర్వాత వెంటనే మళ్ళీ కోడుమూరు. ఎందుకు ఆపుతున్నారు అంటే లేదు, జగనన్న దగ్గర మీరు పోకూడదు, అంత ఆపుతున్నారు, చెక్ పోస్టులు పెడుతున్నారు, పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించి భయాందోళన కలిగే విధంగా వార్నింగ్ కూడా ఇస్తున్నారు కదా, మరి ఆగలేదే? ఎందుకు ఆగుతారన్న? జగనన్న కోసం ఎంత దూరమైనా పోవడానికి ఉన్న చోటు ఇది. కర్నూలు జిల్లా అంటే జగనన్న పేరు చెబితేనే మొత్తం ప్రతి ఊర్లో నుంచి, ప్రతి పల్లెల్లో నుంచి కానీ, టౌన్లో నుంచి కానీ జన సముద్రమే ముందుకు వచ్చే ఊర్లు ఇవన్నీ. ఇక్కడ వచ్చి మేము మా తడకా చూపిస్తామని చెప్పి ఎవరైనా కూడా మాట్లాడితే కూడా వాళ్ళందరూ భ్రమలో ఉన్నారని కూడా ఈరోజు కానీ చెప్తా ఉన్నా. పోలీస్ వ్యవస్థ కూడా ఇదే రకంగా పోతే ముందుకి వాళ్ళకు కూడా తప్పని చర్యలు తీసుకుంటామని కూడా ఈ ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాము. ఏమంటారు ఈ యొక్క జన సమూహాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఈరోజు పొద్దున్నే మనం మాట్లాడేటప్పుడు చెప్పినామా, పాణ్యం దగ్గర కానీ మళ్ళీ నంద్యాల బైపాస్లో ఉన్న టోల్గేట్ దగ్గర కానీ వివిధ ప్రాంతాలలో వివిధ ఊర్ల నుంచి వచ్చేటప్పుడు ఈ పోలీసు వాళ్ళు బ్యారిగేట్లు వేసి ఏదైతే జగనన్న కార్యక్రమంకి వచ్చే లీడర్లను కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరినీ అడ్డుకోవడానికి శత విధాల వాళ్ళు ఎంత కావాలంటే అంత ప్రయత్నం చేసినారు. కానీ ప్రజలు తిరగబడి మేము మా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి పోకపోతే, మీరు మమ్మల్ని పోనీయకపోతే రోడ్లు మొత్తం బంద్ చేస్తాము అని చెప్పినందుకు పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళందరినీ పంపించడం జరిగింది. ఎవరికైనా సరే, కూటమి ప్రభుత్వంకి, చంద్రబాబు నాయుడుకైనా, లోకేష్కైనా, పవన్ కళ్యాణ్కైనా వాళ్ళు ముగ్గురు ఒకటే కాబట్టి వాళ్ళ ముగ్గురికి చెప్తున్నాం, ఈరోజు మేము అధికారంలో లేకపోవచ్చు, మీరు అధికారంలో ఉండొచ్చు, మీరు ఏం చేస్తే అవన్నీ ఈరోజు చెల్లుతాయేమో, రేపు పొద్దున మళ్ళీ మేము వచ్చిన రోజు మీ పరిస్థితి ఎట్లుంటుందో చూసుకోండి. గతంలో మీరు 2019 నుంచి 24 వరకు మీరు ఒక 3-4 ఏళ్ళు నువ్వు కానీ, నీ లీడర్లు కానీ, నీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా రోడ్లు ఎక్కలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2024లో ఓడిపోయినప్పటి నుంచి ఇంకా 3 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి, అన్నీ ఏ రేంజ్లో జరిగినాయి, ఎంత సక్సెస్ఫుల్గా జరిగినాయి అనేది నువ్వే చూసుకొని ఇప్పటికైనా కూడా ఎవరు మీటింగులు జరిగినా రాజకీయ పరంగా ఎవరు పార్టీకి నచ్చిన వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరికైనా పోకుండా ఉండరు. నువ్వు అట్లాంటి దానిలో ఆపడం చాలా తప్పు అని చెప్పి మీ తరపున తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తున్నామంటే రోడ్డు పక్కన ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా మహిళలే కనపడుతున్నారు. దాంతోపాటు యువతులు కూడా ఎక్కువ శాతం హాజరవుతున్నారు. ఏ విధంగా ఉందంటారు? అదండి, ప్రజల అభిమానం ఎలా ఉంది, ముఖ్యంగా మహిళల మనసుల్లో కొలువు తీరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరైతే ఆంక్షలు పెట్టారో, ఇటు కూటమి ప్రభుత్వంలో బ్యారికేడ్స్ రూపంలో అయితేనేమి అడుగడుగున ఎన్ని ఆంక్షలు పెట్టారో వాళ్ళకి ఒకటే అర్థమవుతుంటుంది. ఈరోజు మహిళల మనసుల్లో కానీ, ప్రజల మనసుల్లో కానీ కొలువు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని బ్యారికేడ్లు పెట్టినా కానీ వాళ్ళ అభిమానం వాళ్ళని తండోపతండాలుగా ఈరోజు ప్రతి దగ్గర కూడా అంటే ఇప్పుడు 4 hours టైం పట్టిందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలు చేర్చుకుంటే, ఇంతవరకు కూడా రాలేదు. అంటే ప్రతి అడుగడుగున కూడా మెయిన్గా మహిళలు, యువత అందరూ కూడా తండోపతండాలుగా జయజయలు పలుకుతున్నారు జగనన్నకి. మనం చూసాం, మహిళలకి ఎంతో మేలు చేసిన వాడు జగనన్న. మహిళల్ని ప్రతి ఒక్కరిని కూడా తన అక్క చెల్లెలుగా భావించి వాళ్ళని ఇంటికి యజమానురాలుగా చేసి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ పేరున, ప్రతి పథకాన్ని వాళ్ళ పేరున ఇచ్చి వాళ్ళకి ఇల్లు కానీ ఇంటి స్థలం కూడా మహిళల పేరు ఇచ్చి, అంతేకాకుండా దిశ చట్టాన్ని మహిళల కోసం తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు ఆ దిశ చట్టాన్ని కూడా ఈరోజు అసెంబ్లీలో రద్దు చేసిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అండి. దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే వీళ్ళకి అసలు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉందా, మహిళల భద్రత పట్ల ఉందా అని మేము అడుగుతున్నాం. మనం తెలుసు, ఈ కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాల కాలంలో మహిళలపైన ఎన్ని ఘోరాలు నేరాలు, చిన్నారులపైన ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయో మనకందరికీ తెలుసు. వీటిని తగ్గించడానికి ఏమి తీసుకున్నారు వీళ్ళు, ఏం మెజర్స్ తీసుకున్నారు? హోమ్ మినిస్టర్ అనిత గారు అయితేనేమి, సీఎం గారు అయితేనేమి. మరి ఈరోజు అంతేకాకుండా ఎంతో దిశ చట్టం వల్ల, దిశ యాప్ వల్ల ఎంతోమంది మహిళలు లబ్ధి పొందారు.
ఎవరైతే స్టేషన్కి వెళ్ళాలనుకున్నారో మహిళలు ఆ రోజు భయపడే పరిస్థితి ఉండేది. ఈ దిశ చట్టం వచ్చిన తర్వాత మహిళలు ధైర్యంగా వాళ్ళు దిశ యాప్ ద్వారా అయితేనేమి, దిశ పోలీస్ స్టేషన్స్ ద్వారా అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సంబంధించిన బాధలు చెప్పుకోగలిగినారు. వాళ్ళకి అంటే త్వరితగతిన న్యాయం జరిగే విధంగా 21 డేస్లో న్యాయం జరిగే విధంగా దిశ చట్టం వచ్చింది. కానీ ఈరోజు బిఎన్ఎస్ ఉంది అని ఈరోజు దిశ చట్టాన్ని ఈరోజు రద్దు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తున్నాము. అంటే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఒక్కటే నడుస్తుందండి. మనం ఇప్పుడు చూస్తే విరూపాక్షి గారిని కూడా ఒక ఎమ్మెల్యేని అక్రమంగా అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళు ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో, ఎలాంటి న్యాయం చేస్తున్నారని మనకు తెలుస్తుంది. అంటే పోలీసులను కానీ న్యాయ వ్యవస్థని కానీ తమ వైపు తిప్పుకొని ఇలాంటి చేస్తే ప్రజలు మెప్పుతారా అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈరోజు వాళ్ళకి తెలుసుంటుంది. ఈరోజు ఇంత ఆంక్షలు పెట్టినా కూడా జనం తండోపతండాలుగా ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, జగన్ గారి పరిస్థితి ఏంటి? జగన్ అంటే జనం, జనం అంటే జగన్ జనం మెచ్చిన వాడే జగనన్న అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. దీన్ని బట్టి మీరేం చెప్తారు? మాకు బనగానపల్లి నియోజకవర్గంలో పొద్దున్న నుంచి అడుగడుగున ప్రతి చోట బ్యారికేడ్లు పెట్టి ప్రతి మండలంలో ముందు రోజే రాత్రి లీడర్లకు అందరికీ ఫోన్లు చేసి ఆపడం జరిగింది. అయినా కూడా బ్యారికేడ్లను ఛేదించుకొని నీరాజనాలతో దాదాపు 200 వెహికల్స్ తోటి రావడం జరిగింది. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ దగ్గర భారీగా ఘనస్వాగతం పలికింది. ఇక్కడ అక్రమంగా నేను ఇంతకుముందు కూడా ఆలూరు అబ్జర్వర్గా కూడా పనిచేశాను. విరూపాక్ష గారు చాలా సౌమ్యుడు. ఎలక్షన్స్లో గెలిచినప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలో ఆయన అందరికీ ప్రజలకు చాలా బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చి ప్రతి చోట అందరికీ అండదండగా ఉంటూ ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉంటే ఆ కుట్రలను గత 5 ఎలక్షన్ల నుంచి 99 నుంచి ఇంతవరకు వారు తెలుగుదేశం జెండా ఎగరేయలేకపోయారని చెప్పి రేపు రాబోయే స్థానిక సంస్థల్లో ఇబ్బంది పెట్టాలి, అక్కడ బలమైన ఎమ్మెల్యే ఉన్నాడనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు లోకేష్ ఆదేశాలతోనే అక్రమంగా అన్యాయంగా ఏమీ చేయని వ్యక్తి మీద కూడా SC ST కేసు 307 లాంటి కేసులు పెట్టి ఒక ప్రజల్లో ఇంతటి వేవ్లో కూడా గెలవగలిగిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి పెట్టే ఇబ్బందికి గురి చేసి భయభ్రాంతులు గురి చేయాలనే వాళ్ళ ఆలోచనలను విముక్తి కలిగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్వాంతన పలకడానికి వస్తున్నారు. అక్కడ ఇప్పటికి 4 గంటలు అవుతుంది. అడుగడుగునా కూడా ప్రజలు నీరాజనాలు పడతా ఉన్నారు.